నమస్తే. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. మనం చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే గతంలో తను ఏమేమి మాట్లాడాడు, తను అసలుకి తన కూతురు పెళ్లి ఏ విధంగా చేశాడు, వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఈరోజు ఇంటి దగ్గరే పడుకొని నాటకాలు ఆడేదాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడటం ఆయనకి ఇంట్రెస్ట్ అండి. నాటకాలు ఆర్టిస్ట్ ఆయన కాబట్టి అదే నాటకాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మతాన్ని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం దుర్మార్గం. సహజంగా దేవుడితో ఎవరు పెట్టుకోరు. ఎవరు పెట్టుకుంటారు? భయం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు. ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా పెట్టుకోరు. ఈ రెండు లేనటువంటి వాళ్ళే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు ఈయనకి భయం లేదు, భక్తి లేదు. ఇతని నేపథ్యాన్ని చూస్తే ఇతను ఒక రాడికల్, ఇతను ఒక హేతువాది, ఇతను ఒక కమ్యూనిస్టు, తర్వాత క్రిస్టియన్. ఎందుకంటే ఈ ఆర్ఎస్యు అనేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ని స్థాపించింది భూమన కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు. వీరిద్దరు కలిసి ఆర్ఎస్యుని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ వీళ్ళ ఫేస్బుక్ పేజీలో ఓపెన్గా ఉంటుంది. అది ఆర్ఎస్యుకి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఆ మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇతను చేసిన కామెంట్ ఏంటి అంటే, కొండ మీద నల్లరాయి ఉంటుంది, నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది? శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి, హిందువులందరూ పవిత్రంగా కొలిసే వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఇతను చేసిన వ్యాఖ్యలవి. ఇతన్ని రాజశేఖర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ చేశారు. ఇతన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ చేశారు. ఇప్పటికి 2 సార్లు టీటీడీ చైర్మన్ అయ్యాడు. ఒకరు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వీరిద్దరూ హిందూ మతం మీద పెద్ద అభిమానం లేదు కాబట్టి అభిమానం లేనటువంటి వ్యక్తిని, హిందూ దేవులను తిట్టినటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేశారు. సహజంగా ఇప్పుడు సరే అతనిది ఏ మతం అన్నా కానివ్వండి, అతను ఏ ఇజమైనా కానివ్వండి, రాజ్యాంగం ప్రకారం కమ్యూనిస్టుగా ఉన్నా, రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్ని నమ్ముకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ టీటీడీ వ్యవస్థ మాత్రం అది హిందువులకు సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించిన ఒక వ్యవస్థ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థ. అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని, దేవస్థానం యొక్క గౌరవాన్ని, దేవుడి యొక్క విధానాన్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థ. అక్కడ మాత్రం ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు, స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి చైర్మన్గా. కానీ స్వామి మీద భక్తి లేదు, హిందూ మతం మీద గౌరవం లేదు, అలా హిందూ మతాన్ని పాటించే వ్యక్తి కానీ అన్య మతస్థుని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ ఎందుకు చేశారు? నా మొట్టమొదటి ప్రశ్న అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు సుబ్రహ్మణ్య రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను హిందువుల మీద అనేకమైన కామెంట్స్ చేస్తున్నాడు. హిందూ దేవుళ్ళ మీద అనేకమైన కామెంట్స్ చేస్తున్నాడు. సుప్రభాతాన్ని, బూతు సుప్రభాతాన్ని రాసి ఉన్నాడు. లే ఎరుపు అనేటువంటి 2 పత్రికలు నడిపి ఉన్నాడు. లే అనే పత్రికను ఏనే స్థాపించాడు, ఏనే నడిపించాడు. ఇది బ్యాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం. దీన్ని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినటువంటి లే పత్రికను నడిపించింది ఇతను. పైగా ఇతను గతంలో ఒక అమెరికన్ వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశారు. హిందువుల దేవతలను కించపరుస్తూ, హిందువుల దేవతల సెక్స్ పాలసీని కూడా ఏదో వెటకారం చేస్తూ ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని భారతదేశంలో నిషేధించారు. ఎవరైతే ఆ పుస్తకాన్ని ప్రింట్ చేశారో వాళ్ళు కూడా ఒప్పుకున్నది ఏంటంటే, ఈ పుస్తకాలన్నీ ప్రతులన్నీ తగలబెడతామని ఒప్పుకున్నారు. దాన్ని ఈయన ఫేస్బుక్లో పెట్టుకొని మస్తు రీడ్ అని పెట్టాడు. వీళ్ళంతా త్రిపురనేని మధుసూదన్ రావు యొక్క శిష్యులు. ఆయన గొప్పోడే, మళ్ళీ ఆయన హేతువాదం కోసం బతికాడు, జీవితాకి హేతువాదం కోసమే బతికాడు. కానీ వీళ్ళ రూపాంతరాలు చెందలేదు. ఆయన హేతువాది, కమ్యూనిస్టు, ఆ సిద్ధాంతం కోసం బతికాడు ఆయన. కానీ వీళ్ళు హేతువాదం చెప్పుకొని తర్వాత క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తూ, ఇదే భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు క్రిస్టియానిటీ గురించి ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్టు పబ్లిక్ డొమైన్లో ఉంది. తర్వాత ఈ భూమన కరుణాకర్ రెడ్డి గతంలో దేవుడి గురించి చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. తర్వాత ఇతని పెళ్ళేమో హేతువాది పద్ధతిలో జరిగింది, ఇతని కూతురు పెళ్ళేమో క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. ఇప్పుడు ఏ మతం అనాలి ఇతన్ని? కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, కరుణాకర్ రెడ్డి గురించి కదని మీరు చెప్పాల్సింది. వాళ్ళ బ్రదర్ గురించి ఎందుకు చెప్తున్నారంటే, శ్వేత అంటే స్వామి వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ అని ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ ట్రైనింగ్ అకాడమీకి డైరెక్టర్గా వాళ్ళ బ్రదర్ని పెట్టుకున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఎవరు? హిందూ దేవుళ్ళని వ్యతిరేకించిన వ్యక్తి, తిట్టిన వ్యక్తి, బూతు పురాణాలు రాసిన వ్యక్తి, హిందూ దేవులను వ్యతిరేకిస్తూ కర్రపత్రాలు రాసిన వ్యక్తిని టీటీడీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పోస్టులో పెట్టారు. ఇతను ఏం ట్రైనింగ్ ఇస్తాడు? అక్కడ ఉన్న టీటీడీ ఎంప్లాయీస్కి, పురోహితులకి ఇతను ఇచ్చే ట్రైనింగ్ ఏంటి? హిందూ దేవులను ఎలా తిట్టాలి, హిందూ దేవులను ఎలా అవమానించాలి, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా అవమానించాలి,
కొండ మీద ఉన్నది నరరాయ తెల్లరాయ ఇదే ట్రైనింగ్ ఇస్తాడా? ఇలాంటి వ్యక్తిని ఎందుకని పోస్టింగ్ ఇచ్చారు? ఇతనికి టీటీడీలో ఇళ్ల స్థలం కూడా ఇచ్చారు. ఇవాళ ఇలాంటి వ్యక్తులందరూ కలిసి ఈ భూమన సోదరులు ఇవాళ హిందూ మతం మీద కుట్రతో మనోభావాలను కించపరిచే ఉద్దేశంతో మత ఘర్షణ రేపే ఉద్దేశంతో ఈ 3 నెలల్లో 100 గోవులు చనిపోయాను ఒక ప్రచారం లేవనెత్తారు. ఎప్పటో పుటోలు ఏ పుటోలు క్రియేట్ చేసి నడిపించే ప్రయత్నం చేస్తారు. తీరా విషయాలు వెతకడం స్టార్ట్ చేస్తే ఈ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే 100 ఆవులు చనిపోయినట్టు వాళ్ళ మీడియా వైసీపీ కోసమే పనిచేసిన టీవీ లాంటి సంస్థలు ప్లే చేసి ఉన్నాయి. అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. కావాలంటే మీకు చూపించమంటే నేను చూపిస్తాను. అదే భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో వాళ్ళ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ ఏంటి అంటే అక్కడ పశుగ్రాసం ఏదైతే ఆవులకి పెడతారో దాంట్లో కల్తీ జరిగింది, దానాలో కల్తీ జరిగింది. దానా అంటే ఏం గుర్తొస్తుంది మనకి? లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తొస్తాడు, బీహార్ గుర్తొస్తుంది. కానీ అంతగా మించినటువంటి కుంభకోణం తిరుపతి కేంద్రంగా, తిరుమల కేంద్రంగా, గోశాల కేంద్రంగా జరిగింది అనేటువంటిది వీళ్ళ మీద ఉన్నటువంటి కంప్లైంట్. వీళ్ళ మీద ఉన్న వీళ్ళ ప్రభుత్వంలోనే ఉన్న కంప్లైంట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కంప్లైంట్ కూడా కాదు. ఇది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చెప్తున్నది కూడా కాదు. విజిలెన్స్ నివేదిక. విజిలెన్స్ ఎప్పుడుది? వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి నివేదిక ప్రకారమే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు గోశాలలో దానాలో కల్తీ జరిగింది, పశుగ్రాసంలో కల్తీ జరిగింది, వాడకూడనటువంటి కల్తీ అయినటువంటి ఆహారాన్ని గోవులకు పెట్టారు, గోవులు చనిపోతూ ఉంటే పట్టించుకోలేదు, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు, నిర్వాహకంగా వ్యవహరించారు. ఎందుకంటే హిందువులు పవిత్రంగా కొలిచేటువంటి దైవంగా గోవుని చూస్తారు కాబట్టి ఆ గోవుని చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అనేటువంటిది ఒక అనుమానం. ఎందుకంటే వీళ్ళు తిరుమల పవిత్రతకి కారణం ఏంటంటే తిరుపతి లడ్డు నెయ్యిలో కూడా కల్తీ చేశారు కదా, లడ్డూలో కలిపే నెయ్యిలో కూడా కల్తీ చేశారు కదా. సహజంగా అండి మీరు ఎక్కడన్నా చూడండి, ఏ లడ్డూగా నా టేస్ట్ వస్తుందా? తిరుపతిలో లడ్డూ తయారు చేసిన వాళ్ళు బయటకు వచ్చి తయారు చేసిన టేస్ట్ వస్తుందా? ఎందుకు అక్కడ మాత్రం ఆ టేస్ట్ వస్తుందంటే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కనుసనల్లో అది జరుగుతుంది, దాని తయారు జరుగుతుంది. పైగా స్వామివారు దాన్ని భుజిస్తారు అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాంటి లడ్డూలో నెయ్యి కల్తీ చేసినటువంటి బాపత వీళ్ళు. ఇప్పుడు లడ్డూలో నెయ్యి కల్తీ చేశారని నేను చెప్పడం కాదండి, ఎన్డీడీబీ ల్యాబ్ చెప్పింది. ఎన్డీడీబీ ల్యాబ్ చెప్పడం కాదండి, ఇప్పుడు వీళ్ళే సుప్రీంకోర్టు పోయి సిబిఐ అథారిటీ ఉన్నటువంటి కమిటీ కావాలని అడిగారు. సిబిఐ డైరెక్టర్గా ఒక సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఇప్పటికి 4 అరెస్ట్ చేసింది. బోలేబాబా సంస్థకి సంబంధించినటువంటి 2 అరెస్ట్ చేసింది, వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ఎండీని అరెస్ట్ చేసింది, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి 1 అరెస్ట్ చేసింది. లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పినట్టే కదా, ఖచ్చితంగా చెప్పినట్టే కదా. ఇప్పుడు ఏం చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డి గతంలో చేసిన ప్రమాణానికి సంబంధించి ఏం చెప్తారు మరి? అంటే లడ్డూలో కల్తీ చేశారు, నెయ్యిలో అంటే ఆహార పదార్థాల్లో కల్తీ చేశారు, ఇప్పుడు గోవులు చనిపోయారని మళ్ళీ వాళ్ళే నాటకాలు ఆడుతున్నారు. ఆ రోజుల్లో గోవులు చంపింది వీళ్ళు మళ్ళా. అంటే ఇదంతా దేనికోసం అంటే అండి గతంలో వీళ్ళ నేపథ్యం చూడాలి. సహజంగా ఏంటంటే మనకాల లోకల్ పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగిందని కనుక వస్తే వెంటనే పాత నేరస్తులందరినీ పిలిపిస్తారు. ఏదో వీళ్ళకి నేర నేపథ్యం ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసి ఉండొచ్చు అని ఒక అనుమానంతో. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నేర నేపథ్యాన్ని చూస్తే గతంలో ఒక పింకు డైమండ్ అనేది ఉండేది, అది చంద్రబాబు నాయుడు గారు దొంగలించి తన బెడ్రూమ్లో పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాల్సిన పింకు డైమండ్ మిస్ అయిందని చెప్పేసి గతంలో ఆరోపణ చేశారు. మరి 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉందిగా, ఆ పింక్ డైమండ్ పట్టుకున్నారా? స్వామివారి దగ్గర బంగారం మిస్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని ప్రచారం చేశారు. మరి 2019 నుంచి 2024 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, పట్టుకున్నారా? అంటే ఇదంతా అబద్ధ ప్రచారాలు, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళకి అచ్చొచ్చిన పాయింట్. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావచ్చు అనేటువంటిది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. పదే 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 అబద్ధాలు చెప్పడం అనేటువంటిది. ఒక వ్యక్తి కాదు, ఒకే అబద్ధాన్ని 10 మంది చెప్తా ఉంటారు. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, రేపు రోజా, రేపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా వరుసగా 10 మంది చెప్తారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అదే అబద్ధాన్ని చెప్తాడు. అబద్ధాన్ని చెప్పగానే అది జనం నమ్మేస్తారని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దురదృష్టం కొద్దీ వాళ్ళ మాట నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది మన దురదృష్టం అనుకో ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళకి ఏ మతం మీద ప్రేమ ఉండదండి. అట్టని వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్ మతం మీద ప్రేమ ఉండదంటే ఏ మతం మీద ప్రేమ ఉండదు. మొన్న పగడాలు ప్రవీణ్ చనిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చెప్పకపోగా మీరు విన్నారా? జగన్మోహన్ రెడ్డి సానుభూతి చెప్పంగా ఎక్కడ చూసారా? లేదు. రాష్ట్రంలో అందరూ స్పందించారు, అన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. సానుభూతి చెప్పకపోగా పైగా దాన్ని వివాదంగా మార్చి లేనిపోని అనుమానం క్రియేట్ చేసి ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం. పైగా పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు పగడాల ప్రవీణ్ మరణాన్ని రాజకీయం చేయొద్దు, ప్రభుత్వం మంచిగా
ఎంక్వైరీ చేస్తూ ఉంది, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం త్వరితగతిన స్పందించిందని నా కుటుంబ సభ్యులు వాపోయారు. వీళ్ళకి మతం మీద ప్రేమ ఉండదండి, డబ్బు మీద అధికారం మీద మాత్రమే ప్రేమ. ప్రజల మధ్య ఘర్షణలు పెట్టాలని వీరు కోరుకుంటూ ఉంటారు. బైబిల్ ఎప్పుడు శాంతిని ప్రబోధిస్తుంది, కానీ బైబిల్ పక్కన పెడితే ఓచకొత్తనని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ప్రజల మధ్య అంతర్యుద్ధాలు, నేను అంతర్యుద్ధం అనే పదం కూడా వైసీపీ నాయకులు వాడింది, నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు. వాళ్ళ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ క్రియేట్ చేసినటువంటి స్టోరీ అది. కాబట్టి అది వాళ్ళ నైజం, అబద్ధాలు ఆడటం. ఇప్పుడు ముస్లిం మతానికి వచ్చేసరికి వక్ఫ్ చట్టం మీద టీడీపీ సపోర్ట్ చేసిందని గందరగోళాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో సపోర్ట్ చేసిన వైసీపీ కాదా? ఇలా వైసీపీ ఏమైనా వ్యతిరేకించిందా బిల్లుని? కనీసం ఒక్క సవరణాన్ని చెప్పగలిగిందా? వాళ్ళకు అనుకూలంగా సపోర్ట్ చేసి నిరసన కార్యక్రమాలు చేయగలిగిందా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో తన గళాన్ని విప్పగలిగిందా? లేదే ఇదే వైసీపీ గతంలో ఆర్టికల్ 370 సపోర్ట్ చేసింది, త్రిబుల్ తలాక్ సపోర్ట్ చేసింది, ఇవన్నీ సపోర్ట్ చేసింది కాక ఇవాళ మళ్ళా ముసలి కన్నీరు మార్చి ముస్లిమ్స్లో విభజన చేసుకొచ్చి కాబట్టి అంటే కూటమి ప్రభుత్వానికి ముస్లిమ్స్కి జ్ఞాపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా అండి డబల్ గేమ్ ఆడుతూ ఉంటుంది వైసీపీ. తను చేసేది ఒకటి, చెప్పేది మరొకటి. మోసపూరితమైనటువంటి విధానాలతోటి అబద్ధాలతో బతికి బట్ట కట్టాలనుకుంటుంటుంది. కానీ ప్రతిసారి అబద్ధాలు వర్కౌట్ కావండి. ఒకసారి కాకపోతే ఇంకొకసారి ప్రజలు 10సారి మోసపోతారనుకోవటం అవివేకం. ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. కోడి కత్తిని నమ్మిన జనం గురకరాయని నమ్మలేదు. పింకు డైమండ్ నమ్మిన జనం ఇప్పుడు గోశాల్లో ఏదో జరుగుతుంది అని అబద్ధాలు క్రియేట్ చేస్తే నమ్మట్లేదు. కానీ ప్రతిసారి అబద్ధాలు నమ్ముతారనుకోవడం పొరపాటు. ఇప్పుడు అతని అబద్ధాలని అతని అమ్మ చెల్లె నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి దయచేసి అబద్ధాలు మానేసుకొని వాస్తవంలో రాజకీయం చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. సో చూద్దామండి, ఖచ్చితంగా తిరుమలలో చేస్తున్నటువంటి ఒక ఉద్రిక్తత ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి ఒక త్వరలోనే ఒక ముగింపు అయితే పలకపోతుంది. ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో చాలా క్షుణ్ణంగా అయితే చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.